హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, హైదరాబాద్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారా? ఈ 2025లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దానికి త్రిబుల్ రిటర్న్స్ అనేది మీరు ఆశించాలని అనుకుంటున్నారా? అయితే మీకు హైదరాబాద్‌లో ఉన్న ఒక 5 ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీరు కొనుక్కున్న ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉందో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దానికి మీకు త్రిబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్న ఏరియాలు చెప్తాను ఈరోజు. ఆ 5 ఏరియాస్ ఏంటి? అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాలనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. మొదటగా వచ్చేసి మనకి ఏదైతే మనకి గచ్చిబౌలి నియర్ బై ఐటీ సెక్టర్‌కి దగ్గరలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో మనకి శంకరపల్లి అనేది ఉందన్నమాట. ఇది బాగా హై డిమాండ్ ఉన్న ఏరియా. ప్లస్ వచ్చేసి మనకి ఐటీకి నియర్ బై ఉన్న ఏరియా. ప్లస్ వచ్చేసి ఏదైతే గ్రీనరీ బాగా డెవలప్ చేసిన ఏరియా ఏదైతే ఉందో మనకి శంకరపల్లి అనేసి చూసుకోవచ్చు. ఇక్కడ మినిమమ్ మనం కొంచెం దూరం వెళ్తే 10,000 నుంచి గజం ఉంటుంది. మనకి శంకరపల్లి నియర్ బై చూసుకుంటే 20,000 నుంచి 25,000 గజం దొరుకుతుంది. శంకరపల్లిలో ప్లాట్ తీసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశము, ఈ త్రిబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉందన్నమాట. దీని తర్వాత వచ్చేసి మనకి ఏదైతే షామీర్పేటలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ జినోమ్ వ్యాలీ ఎడ్యుకేషన్ హబ్గా పిలుస్తారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత లొకేషన్ వచ్చేసి మనకి ఆదిపట్ల ఏదైతే ఉందో మనకి ప్రస్తుతానికి టీసీఎస్ కంపెనీ ఉంది. తర్వాత మనకి ఏరోసిస్ హబ్గా మనకి అక్కడ పిలుస్తారు. ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్, ర్యాపిడ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. ర్యాపిడ్ గ్రోత్ కూడా జరుగుతుంది. కానీ ఇంకా కొన్ని కంపెనీస్, ఇంకా వండర్లా కూడా అక్కడ నియర్ బై, రావిరల్లి నియర్ బై ఉంటుంది. ఆదిపట్ల ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి యాచారం ఏదైతే ఉందో మనకి 2019లో మనకి 6,000 పర్ యార్డ్ ఉండేది. ఈ రోజున మీకు 12,000 నుంచి 14,000 వరకు పర్ యార్డ్ నడుస్తుంది. ఇక్కడ మనకి యాచారం శ్రీశైలం హైవే మధ్యలో మనకి ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది వరకు ఇక్కడ ఫార్మా సిటీ అని డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ 6,000 గజం ఉండేది. ఈ రోజున 12,000 నుంచి 20,000 వరకు గజం నడుస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. నెంబర్ 4 వచ్చేసి మనకి కొత్తూరు ఏదైతే ఉందో కొత్తూరు అనేది మంచి, అంటే ఒక బెంగళూరు హైవేలో మనకి నియర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కొత్తూరు అనేది ఉంటుంది. ఇది బెంగళూరు హైవేకి ఆనుకొని ఉంటుంది. కొత్తూరు షాద్నగర్ మధ్యలో మనకి వేరే హౌసెస్ కానీ ఇండస్ట్రియల్ కానీ మనకి నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ అనేది పొందండి. ఈ 5 ఏరియాలు ఏవైతే ఉన్నాయో మనకి శంకరపల్లి, ఆదిపట్ల, యాచారం, ఇంకా మనకి షామీర్పేట్, కొత్తూరు, ఈ 5 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు త్రిబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కరెక్ట్ 4 ఇయర్స్ తర్వాత, అంటే 2029లో మీరు ఈ రిటర్న్స్ అనేది ఈజీగా పొందుతారు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ సలహాలు కావాలన్నా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో చెప్పండి. తర్వాత మీకు ఏదైనా, మీకు ఇంకా వీడియో ఏమైనా కావాలన్నా కానీ మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.